పిల్లలు, ఇవాళ మనం బైబిల్లోని ఒక ఆసక్తికరమైన కథను విందాం. Experience the power of God's miracles. అబ్రాము భార్యయైన సారైకి చాలా కాలం పిల్లలు లేరు. ఆమె మనసు కొంచెం బాధగా ఉండేది. సారైకి హాగరు అనే ఒక దాసి ఉండేది. ఆమె ఐగుప్తు దేశం నుండి వచ్చిన అమ్మాయి. ఆమె సారైకి సేవ చేస్తూ ఉండేది. ఒకరోజు సారై అబ్రాముతో ఇలా చెప్పింది, ప్రభూ నాకు పిల్లలు ఇవ్వలేదు. నా దాసి హాగరు ద్వారా నాకు సంతానం కలగవచ్చేమో. అబ్రాము సారై మాట వినెను. అతడు హాగరుతో ఉన్నాడు. కొద్ది రోజుల్లో హాగరు గర్భవతి అయింది. హాగరు తాను గర్భవతినని తెలిసికొనినప్పుడు సారైని తక్కువగా చూసింది. దాంతో సారైకి చాలా బాధ కలిగింది. సారై హాగరును కఠినంగా ప్రవర్తించింది. అందువల్ల హాగరు అక్కడ నుండి పారిపోయింది. అరణ్యములో ఒంటరిగా నడుస్తూ ఆమె చాలా దుఃఖించింది. అరణ్యములో ఒక నీటి బుగ్గ దగ్గర యెహోవా దూత హాగరును కలుసుకున్నాడు. అతడు ప్రేమతో ఆమెను పిలిచాడు. దూత అడిగాడు, హాగరు, నీవెక్కడ నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? హాగరు తన బాధ అంతా చెప్పింది. యెహోవా దూత ఇలా అన్నాడు, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళు. నేను నీ సంతానాన్ని ఎంతో విస్తరింపచేస్తాను. దూత మరలా చెప్పాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాలి. అర్థం దేవుడు విన్నాడు. హాగరు ఎంతో ఆనందించింది. ఆమె చెప్పింది, నన్ను చూచిన దేవుడు నీవే. ఆమె దేవునికి కృతజ్ఞత చెప్పింది. హాగరు తిరిగి అబ్రాము దగ్గరకు వచ్చింది. కొంతకాలానికి ఆమె ఒక కుమారుడిని కనింది. అతని పేరు ఇష్మాయేలు. పిల్లలు, మన బాధలు దేవుడు వింటాడు. మనల్ని ఆయన చూస్తాడు. ఎప్పుడూ దేవునిపై నమ్మకం పెట్టుకోండి. ఆయనే మనలను కాపాడతాడు. ఇది ఈరోజు కథ. పిల్లలు, మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ను చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.